గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సిటీ ఎమ్మెల్యే వనమాడి పిలుపు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపే. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ వర్మ స్పష్టం. సోనం వాంగ్చుక్ ఉద్యమానికి సంఘీభావంగా కాకినాడ నగరంలో ప్రజా సంఘాల ఆందోళన. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ సేవలు భేష్. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రశంస. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేలా ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆదివారం కాకినాడ నగరం జగన్నాథపురంలోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతిగృహ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి పంపిణీ చేశారు. విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వస్తువులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాకినాడ అర్బన్ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎటువంటి ఆటంకాలు మరియు 21 ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లోని మొత్తం 2800 మంది విద్యార్థులకు ఇదే రోజు నిత్యావసర సామాగ్రిని అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని అధికారులకు తెలిపారు. అంతేకాకుండా జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో సిఎస్ఆర్ నిధుల ద్వారా పరుపులు, ఆర్ఓ వాటర్ ప్లాంట్, ఇన్వర్టర్లు, ఫ్యాన్లు మరియు ట్యూబ్లైట్ల ఏర్పాటు కొరకు ఎంతో కృషి చేసిన గత జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ కి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులకు అవసరమైన కాల్గేట్ టూత్ పేస్ట్లు, బ్రష్లు మరియు దువ్వెనలు ఉచితంగా స్పాన్సర్ చేసిన శ్రీ విద్యాలయ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ కాకినాడ వారి సహకారానికి జిల్లా యంత్రాంగం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి, సహాయ సాంఘిక సంక్షేమాధికారులు వైవాణి, పి శేష్ కుమార్, వసతిగృహ సంక్షేమాధికారులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఒక చొరవ మేరకు మన జిల్లాలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ అన్నిట్లో ఉన్న బోర్డర్స్కి ఉచితంగా దుప్పట్లు, స్వెట్టర్స్, 2 పేర్ డ్రెస్సెస్, వాటితో పాటు సిఎస్ఆర్ ద్వారా ఏదైతే స్థానిక శాసనసభ్యులు మరియు గత కలెక్టర్ వారు సమకూర్చిన నిధుల ద్వారా ఆర్ఓ ప్లాంట్స్, ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్ అన్నీ కూడా పిల్లలకు అంకితం చేయడం జరిగింది. ఈ చక్కటి కార్యక్రమంలో మన జగన్నాథపూర్ హాస్టల్లో స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినది. దీని ద్వారా జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక చక్కటి వాతావరణంలో వారు చదువుకోవడానికి, అదేవిధంగా ఇన్నాళ్ళుగా లేని సదుపాయాలు వాళ్ళకి కల్పించడం జరిగింది. ఈ ఫెసిలిటీస్ ఎక్కడ లేని విధంగా చాలా నాణ్యతతో వాటిని సమకూర్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ స్వామి గారికి, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు జిల్లా ప్రజానీయం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్లో కూడా ఈరోజు ఈ సదుపాయాలు పంపిణీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏదైతే లోపాలు ఉన్నాయో, గ్యాప్స్ ఏదైనా ఉండేదో వాటిని వీలైన వరకు మనము రిజాల్వ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వారికి ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించే విధంగా వారికి నాణ్యమైన భోజనంతో పాటు విద్య కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సమూహంగా తెలియజేస్తాం. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్స్ పిల్లలందరికీ కూడా మౌలిక సదుపాయాలు పెంచాలన్న ఆలోచనతో ఈరోజు మొట్టమొదటిగా ఈ రోజున పిల్లలందరికీ బెడ్షీట్స్, రగ్గులు, అదేవిధంగా ఉలెన్ స్వెటర్, అదేవిధంగా నైట్ డ్రెస్సులు అవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన జిల్లాలో ఈ రోజున కాకినాడ జిల్లాలో మన కలెక్టర్ నరేంద్ర ప్రసాద్ గారు
ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ రోజున అన్ని హాస్టల్స్ కూడా ఇస్తారు పిల్లలకి ఈరోజు. ఇవి కూడా కాకుండా ఈ రోజున మన హాస్టల్స్లో చాలా మట్టుకి ప్రభుత్వం వచ్చిన ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తాం ఈ ప్రాంతానంతా కూడా, హాస్టల్ అన్నీ కూడా. సరే ఆర్ఓ ప్లాంట్లు లేకపోవడం, ఆర్ఓ ప్లాంట్లు కానీ, అదేవిధంగా చూసుకుంటే కొన్ని హాస్టల్లో ట్యూబ్ లైట్స్ కూడా లేవు సరిగ్గా. అదేవిధంగా పడుకోవడానికి పరుపులు లాంటివి కూడా ఏం లేవు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కరెంటు పోతే చీకట్లో ఉండేవారు, ఇన్వర్టర్స్ లేవు, ఏం లేవు. ఇవన్నీ కూడా సమకూర్చాలనేసి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆ రోజు కలెక్టర్ సాన్మోహన్ గారిని కోరితే వెంటనే ఆ రోజు ఇద్దరు నిర్ణయం తీసుకుని సిఎస్ఆర్ ఫండ్స్ రిక్వెస్ట్ చేస్తే ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈరోజు అన్ని హాస్టల్స్ కూడా ఈ రోజున ఆర్ఓ ప్లాంట్లు పెట్టడం జరిగింది, ఇన్వర్టర్స్ పెట్టడం జరిగింది, అదేవిధంగా పరుపులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు ట్యూబ్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ విధంగా సాయం చేయడం వల్ల పిల్లలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈరోజు హాస్టల్స్ కూడా బిల్డింగ్లు, పాత బిల్డింగ్లు ఉన్నాయి, అవన్నీ కూడా తీసి కొత్త బిల్డింగ్లు కట్టాలని ఇప్పుడే మా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారిని కోరడం జరిగింది. తప్పనిసరిగా ఎక్కడైతే హాస్టల్స్ సరైన బిల్డింగ్స్ లేవో, టాయిలెట్స్ సరిగ్గా లేవో ఇవన్నీ కూడా చూసి అవన్నీ కూడా కొత్త బిల్డింగ్ కట్టేలాగా చర్యలు తీసుకుంటారు. మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై గత ప్రభుత్వం హయాంలో నమోదైన కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. చంద్రబాబు నాయుడిని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశ్యంతోనే కేసులు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చూడకుండా వాళ్ళని రకరకాలుగా హింసలు పెట్టి చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటాయి. ఈవేళ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్లు నిలబెట్టే కాకుండా అభివృద్ధిని అక్కడ చూపిస్తున్నారు. బోర్డు యూనివర్సిటీలు వచ్చినాయి, హాస్పిటల్స్ వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరియట్ వస్తుంది సుమారు దగ్గర 2,500 కోట్ల రూపాయలతో. ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు మెయిన్ ఆఫీస్ వస్తుంది, హోటల్స్ వస్తున్నాయి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అన్ని రకాల సదుపాయాలు అక్కడ జరుగుతున్నాయి. అటువంటి రాజధాని త్వరలోనే ఈరోజు చట్టబద్ధ అవడం వల్ల మనందరం కూడా అమరావతి రాజధాని గర్వంగా చెప్పుకునే విధంగా, పిల్లలు ప్రశ్నిస్తే రాజధాని ఏంటో తెలియని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అంచేత చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యం. నువ్వు ఎన్నన్న కేసులు ఉన్నాయి, అన్ని కేసుల్లోనే చంద్రబాబు నాయుడు నీతివంతుడు, ఎక్కడ కూడా క్రమశిక్షణ లేదు. ఆయన చేసిన సిఆర్డిఏ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ఉపయోగకరమైన చట్టం. ఆ చట్టంలో ఎక్కడా అవినీతి లేదు, జీవోల్లో అవినీతి లేదు. శాసనసభ ద్వారా చేసిన చట్టాలని అవమానిస్తే అది ప్రజలను అవమానించినట్టే అని చెప్పి హైకోర్టు తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి హితో పలుకుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏదైతే దుర్మార్గంగా, అక్రమంగా, కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు అయితే పెట్టారో, 22 కేసులు పెట్టారు, మీకు వచ్చినాయి 11 సీట్లు వచ్చినాయి. అది అర్థం చేసుకోండి. ఎందుకంటే నిజంగా ఉంటే పెట్టాలి. ఎలా లోకేష్ గారు రెడ్ బుక్లో రాసినవి ఉన్నాయి, వెంటనే అరెస్ట్ చేయొచ్చు కదా, పవర్ ఉంది. ఎక్కడ అరెస్ట్ చేశారా? చట్టం ప్రకారం వాళ్ళు చేసిన పొరపాటు నుండి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేస్తున్నారు. ఎవిడెన్స్ లేకపోతే ఎందుకు చేస్తారు? అది మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్. అంతేగాని వేళ తీసిపోవాలి, వర్మం తీసుకెళ్ళి మొక్కలు వేసేద్దాం, రేపు వదిలేద్దామంటే కాదు కదా. ఏది ఏమైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండి తప్పు చేసి ఉంటే వాళ్ళకి చట్టానికి ఎవరో చుట్టాలు కాదు. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో ఎట్టి పరిస్థితుల్లోనే శిక్షింపడతారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి పెట్టిన అన్నీ కూడా అక్రమ కేసులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ కడిగిన ముత్యంలాగా ఇవాళ హైకోర్టుకు చివాట్లాడికి పెట్టి ఇందులో ఏ విధమైన అవినీతి మార్పులు లేవు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి తెలియజేయడం గర్వకారణం, ఆనందకరం. అటువంటి నాయకత్వం ఈ రాష్ట్రం మరొక 15 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తారు ప్రజలను కూడా నేను తెలియజేస్తాను. విద్యావేత్త, ప్రముఖ మేధావి సోనం వాంగ్చుక్ ఉద్యమానికి సంఘీభావంగా కాకినాడ నగరంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కాకినాడ మసీద్ సెంటర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం సోనం వాంగ్చుక్ తో తక్షణమే చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఎంఎంఆర్ ప్రసాద్, జిఎస్ వర్మ, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్, ఐలు నాయకురాలు కె నాగజ్యోతి, సోషల్ యాక్టివిస్ట్
దూసలపూడి రామణరాజు తదితరులు మాట్లాడుతూ సోనం వాంగ్చుక్ ఒక విద్యావేత్త మాత్రమే కాదని, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తని, రామన్ మెగ్సెస్ అవార్డు గ్రహీత అని, విద్యార్థుల ఉద్యమానికి ఆయన అండగా నిలబడి దేశ రాజధానిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సోనం వాంగ్చుక్తో చర్చలు జరపాలని, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు సిహెచ్వి రమణ, చంద్రశేఖర్, సుధీర్, జన విజ్ఞాన వేదిక నాయకులు బివివి సత్యనారాయణ, పెన్షనర్లు సంఘం నాయకులు యు సత్యనారాయణ, మోహన మురళి, కేవీపీఎస్ నాయకులు కురాకుల సింహాచలం, జి ప్రసాద్, సిఐటియు నాయకులు చంద్రమల పద్మ, మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, ఎం హర్నాథ్, కె చిట్టిబాబు, అనపర్తి ఏడుకొండలు, సి వెంకట్రావు, టి రాణి, ఎం భారతి, సిహెచ్ వేణు, ఎం నాగలక్ష్మిలతో పాటు కె వీరబాబు, నాగాబతుల సూర్యనారాయణ, ఆదర్శ్ పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అందరి దగ్గర దీక్ష చేస్తున్నారో ఆ దీక్షని భంగం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారే తప్ప దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎట్టి బస్సులోని ఒప్పుకోవటం లేదు, దిగి రావటం లేదు. కనీసం కొన్ని పిల్లలు ఒక సంవత్సరం పొడికి కూడా ప్రపంచానికి దూరంగా ఉండి ఒకే గదిలో ఉండి చదువుకొని ఉన్న పిల్లలు ఉన్నారు. విద్యార్థులు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకోలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండి కష్టపడి చదివి ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకునే విద్యార్థుల్ని ఆశలన్నీ బట్టి కలిపి వాళ్ళ ప్రాణాలను కూడా తీసే పరిస్థితి. కొంతమంది మానసికంగా కూడా చాలా మంది విద్యార్థులు చాలా 3 సార్లు లాంగ్ టర్మ్ వెళ్ళాడు. మొన్న మంచి ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు మంచి ర్యాంక్ రాలేదు. ఏమైపోతారు వీళ్ళు? 24 గంటలు చదవడం, వాళ్ళకి వేరే ప్రపంచం లేదు. కోచింగ్ తీసుకోవడం, రూమ్లో ఉండటం. అటువంటి వాళ్ళు 17 మంది చనిపోయారు. వాళ్ళ కోసం మన పిల్లలు లేకపోవచ్చు, కాకపోతే మన సమాజంలో పిల్లలందరూ మన పిల్లలుగానే భావించాలి. మెడికల్ సీట్ కావాలంటే 1,50 లక్షలు 2 కోట్లు. అలాంటి జెరాక్స్ని తీసేసి వాట్సాప్లో పెట్టేసి చాలా దూరం వెళ్ళిపోయాయి. ఇది ఒకసారి కాదు, దీన్ని అడ్డుకట్ట వేయాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్పారు, ఆయన రాజీనామా చేసి సిటీ బస్సులో వెళ్ళిపోయాడు, కారులో కూడా వెళ్ళాలి. భారతీయ ఇంజనీరు, శాస్త్రవేత్త, పర్యావరణవేత్త, ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ గారు 20 రోజుల నుంచి ఇండియన్ స్ట్రైక్ అంటే నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఈరోజు అరెస్టు చేసినట్టుగా వార్తలు ఉదయం వచ్చినాయి. అరెస్టు చేసే క్రమంలో వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల, బీజేపీ గూండాల, ఎవరో తెలియకుండా సివిల్లో వచ్చి లాక్కెళ్ళిపోతూ ఉంటే విద్యార్థులు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ పోలీసులే అరెస్టు చేశారు, ఇవాళ హాస్పిటల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంత మేరకు మనం కొంత ఉపశమనం పొందవచ్చు. రెండవది ఏంటి, ఆయన నిరాహార దీక్షని ఇవాళ కూడా కొనసాగించారు హాస్పిటల్లో కూడా. నేను నిరాహార దీక్ష ఉపసంహరిస్తే ఏం సాధించినట్టు, ఏ మార్పు వస్తుంది? తీసుకెళ్ళి హాస్పిటల్లో చర్చించిన వార్త ఈరోజు తీసుకెళ్ళారనే వార్త వచ్చింది. ఏ సమస్యని లేకపోతే ఆ సమస్య ప్రాధాన్యత చూడాలి. సోనం వాంగ్చుక్ వ్యక్తిగతంగా ఏమీ చూడడం లేదు. 23 లక్షల మంది విద్యార్థులు రాసిన నీటి పరీక్ష రద్దు చేసిన పరిస్థితిలో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి పరీక్షలు సిద్ధపడవలసి వచ్చింది. ప్రతి సంవత్సరం పేపర్ లీకేజ్ 2014 నుంచి ఇప్పటి వరకు 90 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. అంటే ప్రభుత్వం ఎంత సమర్థంగా పనిచేస్తుందో ఆలోచించారు. ఇంకా ఒక పేపర్ లీకేజ్ అయితే లీకేజ్ చేసిన వాళ్ళు ఒక్కడే ఇబ్బంది పడే. డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ను ఎటువంటి లాభాపేక్ష లేకుండా దాతలందరూ సహకరిస్తూ పేదలకు మెరుగైన క్లినికల్ సేవలు అందజేయడం అభినందనీయమని, ఇది మరెంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. డి కన్వెన్షన్ హాల్లో బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ 3వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ చైర్మన్ బాదం బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హాజరు కాగా, గౌరవ అతిథులుగా శ్రావణి ఈఎన్టీ ఆసుపత్రి డాక్టర్ సత్యవీర్రెడ్డి, విశాఖపట్నం పైడా విద్యా సంస్థల చైర్మన్ పైడా కృష్ణప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా క్లినికల్ ల్యాబ్కు ఆర్థికంగా సహకారం అందిస్తున్న దాతలను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈ ల్యాబ్ ద్వారా చేస్తున్నందుకు దాతలను నిర్వాహకులను అభినందించి తీరాలన్నారు. గతంలో అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే ల్యాబ్ పరీక్షలకు 100-200 ఖర్చు అయ్యేదని నేడు వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. తాను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా పనిచేసిన రోజుల్లో ఆసుపత్రులతో అనుబంధం ఉండేదని, అక్కడ ప్రధాన సమస్య ల్యాబ్ పరీక్షలని, ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తుందా రాదా అనేది ఉండేదని, బయట క్లినికల్ పరీక్షలు చేయించుకునేందుకు వారికి అంత స్తోమత ఉండదన్నారు. 2D ఎకో పరీక్ష బయట 1500 నుంచి 2000 వరకు ఉంటుందని, అయితే క్లినికల్ ల్యాబ్లో కేవలం 650 రూపాయలకే పరీక్ష నిర్వహిస్తున్న తీరు తను ఆశ్చర్యంతో పాటు ఆనందానికి గురిచేస్తోందన్నారు. ఇటీవల కాలంలో క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోతోందని, దాని నిర్మూలనకి ఇటువంటి సంస్థల ప్రభుత్వంతో కలిసి సేవలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన కూడా ఇదేనని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో సమాజానికి అవసరమైన సేవలు అందించాలని ఆయన లక్ష్యంగా పేర్కొన్నారు. ఇటువంటి సంస్థల సేవలను చూసి మరింత మంది సేవలు చేసేందుకు ముందుకు వస్తారన్నారు. బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ చైర్మన్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ, ఇప్పటివరకు తాము 11 సంస్థలు స్థాపించడం జరిగిందని, వాటి ద్వారా ప్రజలకు, సమాజానికి తమ వంతు సేవ చేయడం తమకు దక్కిన అదృష్టంగా పేర్కొన్నారు. అందుకోసం దాతలు ఎంతగానో సహకరిస్తున్నారని, వారందరి ప్రోత్సాహంతోనే నేడు క్లినికల్ ల్యాబ్ ద్వారా పేదలు, మధ్యతరగతి వారికి ఖరీదైన క్లినికల్ ల్యాబ్ సేవలను తక్కువ ధరలకు అందజేస్తున్నామన్నారు. గౌరవ అతిథులు డాక్టర్ సత్యవీర్ రెడ్డి, పైడ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, దాతల సహకారంతో మంచి ఎక్విప్మెంట్ ని ఏర్పాటు చేసి ఈ ల్యాబ్ ను నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ, దాతల సహకారంతో తాము ఏర్పాటు చేసిన బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ కు ప్రారంభంలో రోజుకు 10 మంది వచ్చారని, ఇప్పుడు 200 మంది వస్తున్నారని చెప్పారు. అలాగే 50 రూపాయల నామమాత్రపు ఫీజుతో డాక్టర్ కన్సల్టెన్సీ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమకు సహకరిస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ సెక్రటరీ ఆర్వి రమణమూర్తి, కోశాధికారి ఏఆర్ మోహన్ రావు, ట్రస్టీలు, నగర ప్రముఖులు, దాతలు, వైద్యులు, బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ టెక్నీషియన్లు, సిబ్బంది పాల్గొన్నారు. డోనర్స్ అందరూ ముందుకు వచ్చి ఒక ట్రస్ట్ ఏర్పడి చక్కగా చేస్తున్నది ఒక ఆదర్శంగా ఉంది. దీన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ కావాలి. నేను ఇప్పుడు చదివినప్పుడు చెప్పారు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కూడా సీఈఓగా ఉన్నాను. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో సీఈఓగా ఉన్నప్పుడు హాస్పిటల్స్ తో చాలా ఇంటరాక్షన్ ఉంటుంది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో ఉన్న హాస్పిటల్స్ అందరిలో కూడా ఏ విధంగా ఈ సర్జరీస్ జరుగుతున్నాయి, ట్రీట్మెంట్ జరుగుతున్నాయి అనేది ఎప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. అక్కడ ప్రధాన సమస్య ఏం వస్తుందంటే, టెస్ట్ అనేది ప్యాకేజీలో కవర్ అవుతుందా లేదా, వాళ్ళు బయట చేసుకుంటారు, మళ్ళీ తర్వాత వచ్చి హాస్పిటల్లో చేరుతారు. బయట చేసుకోవడానికి వారికి అంత స్థామత ఉండదు. ఎస్పెషలీ ఇప్పుడు 2D ఎకో గురించి చెప్పారు. సో 2D ఎకో బయట చేయాలంటే నాకు తెలిసి 3500 నుంచి 5000 దాకా ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు కార్డియాలజిస్టే చేయాలి, దాన్ని చూసి రిపోర్ట్ ఇవ్వాలి. అది మామూలు ప్రజలకి అది అందుబాటులో ఉండదు. సో వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు, లేకపోతే దానివల్ల అప్పులు పాలవుతారు. ఒక రోగం వల్ల దానికి వచ్చిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో చాలా తక్కువ ధరలో సేమ్ టెస్ట్ మీరు ఇవ్వడం చాలా చాలా గొప్పతనం. అది ఐ అప్రిషియేట్ ద ట్రస్ట్ ఫర్ కమింగ్ అప్ టు దిస్ నావెల్ ఇనిషియేటివ్. దీనికి అందరూ సహకరిస్తున్నారు. మరి అలాగే వివిధ ప్లేస్లో బ్రాంచ్లు పెట్టమని కూడా అడిగారు. మేము చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది. పెద్దాపురం కానీ అలాగే యానం కానీ ఇవన్నీ కూడా పెట్టమని అడిగారు. దీనికి కారణం ఏంటంటే, మాకున్న 27 మంది ట్రస్టీలు, ఆనరీ ట్రస్టీలు 17 మంది, ఈ 44 మంది ట్రస్టీలు డోనర్స్ బలం మేము కాదు, మీ అందరే బలం మాకు. అలాగే ఎప్పుడైనా టెస్టుల దగ్గర చిన్న అనుమానాలు వచ్చినా సరే మేమే బయట కూడా టెస్ట్ చేయించి డబ్బులు తీసుకోకుండా 2 రిజల్ట్స్ చేతికి ఇస్తున్నాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ముందర రోజు బ్లడ్ ఇచ్చే టైంకి, ముందర రోజు భోజనం చేసే టైంకి 12 అవర్స్ ఫాస్టింగ్ లేకుండా రావడం, తెలియకుండా వచ్చేయడం, ఎన్వి ఎలాంటి ముందర వస్తే ఇవన్నీ కూడా చాలా కారణాలు అవుతాయి. ఇవన్నీ పక్కన పెడితే మేమైతే చాలా నిజాయితీగా, నిబద్ధతతో, ఏమీ ఆశించకుండా, లాభాపేక్ష లేకుండా చేస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఇది పెద్ద సంస్థ చెప్పి ఖచ్చితంగా చెప్పగలం. కాకినాడ ఇస్కాన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథుని రథయాత్ర కార్యక్రమం విజయవంతమైనట్లు కాకినాడ ఇస్కాన్ సెంటర్ ఇన్ఛార్జ్ అనంత్ శేషదాస్ తెలిపారు.
కాకినాడ భానుగుడి సెంటర్ అయ్యప్ప స్వామివారి ఆలయం నుండి ప్రారంభమైన రథయాత్ర 2 టౌన్ మెయిన్ రోడ్ మసీద్ సెంటర్ దేవాలయం వీధి మీదుగా సినిమా రోడ్ సూర్య కళామందిరం వరకు చేరుకుంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రథాన్ని లాగుతూ ముందుకు సాగారు. ఈ ఊరేగింపులో భాగంగా నగర రోడ్లపై మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రంగురంగుల రంగవల్లులు వేసి నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రజలు, ఇస్కాన్ సెంటర్ సభ్యులు పాల్గొన్నారు. ఆషాఢమాసం గుప్త నవరాత్రుల మహోత్సవంలో భాగంగా కరప శ్రీ శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారు 5వ రోజు స్వాత వారాహి అవతారంలో దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ కాశీ వారాహి అమ్మవారి పీఠం వద్ద 5వ రోజు అమ్మవారికి ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న, అగచ్చయ్య వేద పండితులతో అమ్మవారికి పంచామృతం అభిషేకం, తదనంతరం అమ్మవారికి లక్షగాజులతో లచ్చగాజుల పూజను ఉత్సవ విగ్రహదాతలు పలివెల వెంకట నాగభాస్కర్ రాయల్, వీరరాఘవమ్మ రాధా దంపతుల చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమాన్ని చేయించారు. అమ్మవారిని మాజీ మంత్రి వర్యులు చిక్కాల రామచంద్రరావు, చిక్కాల ఆదినారాయణ, అబ్బు అమ్మవారి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజ తదనంతరం వచ్చిన భక్తులందరికీ ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు అన్న సమారాధన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు మాట్లాడుతూ గుప్త నవరాత్రుల్లో అమ్మవారికి చేస్తున్న పూజల గురించి వివరించారు. 5వ రోజు నవరాత్రుల్లో 5వ రోజు స్వప్న అవతారంగా అమ్మవారు కొలువై ఉన్నారండి. అలాగే ఇవాళ లక్ష గాజులు కూడా ఇవాళ పూజ ఉందండి. ప్రతిరోజు 9 రోజులు కూడా పంచామృతులు అభిషేకం ఉందండి. అలాగే అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన భోజనాలు కూడా ఎంతమంది వచ్చి పెడుతున్నామండి. చూడండి ఎంత బాగా జరుగుతున్నది. నిన్న వర్షం కొట్టింది, భోజనం టైం ఆగిపోయింది. ఈవేళ కూడా వాతావరణం చక్కగా ఉంది. ఎందుకంటే ఇవాళ పంచమూడు ఉందండి. ఈవేళ ఈ నవరాత్రుల్లో పంచమూడు వచ్చింది. ఈవేళ ఆ రకంగానే కూడా లోన అందరూ ధ్యానాలు చూసారు, ఎలా ఖాళీ లేకుండా ఉన్నారు. ఏదైనా సరే మానవ జీవితంలో మంచి చేత మంచి, చెడు చేత చేత అన్నట్టుగా ఈ మంచి ఉద్దేశంతో కట్టాం. అందుకని అమ్మవారు ఎంతమంది జనం తప్పించుకున్న దాంట్లో మా తప్ప మా కృప లేదు, అంతా అమ్మవారే కృప తప్ప దాంట్లో రెండో లేదు. అందరికీ నమస్కారం. పిఠాపురంలో శృంగేరి శంకర మఠానికి చెందిన మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కోట సత్యనారాయణ శర్మ, కోట జగన్నాథ శర్మ మహాలక్ష్మి అమ్మవారికి విశేష అభిషేకాలు, అర్చనలను ఘనంగా జరిపి దివ్యాలంకరణ గావించారు. అలాగే వారాహి అమ్మవారికి క్షీర, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో వేములూరి రాజ్ కుమార్, దుళ్ళ అయ్యన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని మానవ హక్కుల సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ పేర్కొన్నారు. సామల్కోట గర్ల్స్ హై స్కూల్లో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సరస్వతీదేవి విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, మానవ హక్కుల సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ శ్రీ సరస్వతీదేవి విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా అప్పలకొండ మాట్లాడుతూ స్కూల్ హెచ్ఎం రాయుడు విజయలక్ష్మి కోరిన వెంటనే సానుకూలంగా స్పందించి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ శ్రీ సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ రాజు పాల్గొన్నారు. సానా సతీష్ గారు ఎంపీ గారు వారు చైర్మన్ గారిని పంపించి ఆ ఫౌండేషన్ చైర్మన్ గారితో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే విద్యార్థినులకు అందరూ ఆడపిల్లల స్కూల్ కాబట్టి సరస్వతీదేవిని ఎలా ఆరాధించాలో, ఎలా చదువుకోవాలో, వాళ్ళ జ్ఞానోదయం కలగాలన్న ఆలోచనతో ఈ విగ్రహాన్ని ఈ పాఠశాలలో పెట్టడం చాలా ఆనందకర విషయం. ఎందుచేతంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సెల్లకి, టీవీలకి పరిమితమైన పిల్లలకి అలాంటి పరిస్థితి ఈ సరస్వతీదేవి ఏమిటి, మన చదువు ఏమిటి, పాఠశాలకు ఎంత అవసరం అన్నది జ్ఞానోదయం కలుగుతుంది. అందువలన ఈ పాఠశాలకి ఈ విగ్రహాన్ని ఇచ్చినందుకు ఎంపీ గారికి, ఆ ఫౌండేషన్ చైర్మన్ గారికి, వారి టీం సభ్యులకు మానవ హక్కుల సంఘం తరఫున, అలాగే పాఠశాల విద్యా కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుచేతంటే ఇది చాలా మంచి కార్యక్రమం. మరి ఎలాగ ఆలోచన వచ్చిందో సార్కి ఈ కార్యక్రమాన్ని మన పట్టణంలో, అందులో ఆడపిల్లల స్కూల్లో, ఇందులో రమారమ 600 మంది
విద్యార్థులను చదువుతున్నారు. ఇందులో ఇంటర్ కూడా కాలేజీ ఉంది, జూనియర్ కాలేజీ ఆడపిల్లలకి ఎక్కడా లేదు. మండలంలో మన సామర్లకోట జిల్లా పరిషత్ పాఠశాలలోనే ఉంది ఇంటర్కి బాలికలకి పాఠశాల. అలాంటి పాఠశాలను గుర్తించినందుకు ఎంపీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు చలసాని ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు సీతాపతిరావు, కార్యదర్శి తుమ్మలపల్లి నారాయణరావులు తెలిపారు. కాకినాడ జిల్లా గణేష్ ఉత్సవ సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు స్థానికంగా అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు అధికారికంగా ప్రకటించారు. కాకినాడ జిల్లా గణేష్ ఉత్సవ సమితి నూతన అధ్యక్షుడిగా బిఎస్ సీతాపతిరావు, ప్రధాన కార్యదర్శిగా తుమ్మలపల్లి నారాయణరావు మరియు కోశాధికారిగా ధూళిపూడి పట్టాభి ఎన్నికయ్యారు. వీరితో పాటు కమిటీలోని ఇతర ముఖ్య సభ్యుల పేర్లను కూడా ఈ సందర్భంగా ప్రకటించి అందరికీ అభినందనలు తెలియజేశారు. చలసాని ఆంజనేయులు ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణకు, సామాజిక ఐక్యతకు చేస్తున్న కృషిని వివరించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను కేవలం వేడుకలుగానే కాకుండా భక్తిభావంతో పాటు సమాజంలో క్రమశిక్షణ పెంపొందించేలా నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సమితి మార్గదర్శకాలకు అనుగుణంగా కాకినాడ జిల్లా కమిటీ స్థానిక ఉత్సవ నిర్వాహకులను సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఆటంకాలు లేకుండా భక్తి శ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గ సభ్యులు, గణేష్ మండపాల నిర్వాహకులు మరియు సమితి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నిర్వాహకులు త్వరలోనే పూర్తిస్థాయి కార్యాచరణతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. నుంచి బయటకు తీసుకురావడానికి జాతినంతా కూడా ఏకోన్ముఖులు చేసినటువంటి ఒక భగవత్ కార్యక్రమంలో ఆ రోజున తిలక్ గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ భారత జాతి అంతా కూడా హిందూ దేశం. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిదానికి కూడా సన్నద్ధులై ఉండాలి. వాళ్ళ వ్యక్తిగత జీవితం కానీ, సామూహిక జీవితం కానీ, ఇవాళ భారతదేశం అంతా కూడా ఒక కుటుంబం. అందరూ కూడా ఐకమత్యంగా ఉండటం వలన వాళ్ళ ప్రపంచంలోనే అత్యధిక పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అన్నీ కూడా ఇవాళ రేపు జరిగే వినాయక ఉత్సవాలు కూడా అన్ని చోట్ల కూడా జరపాలి. దానికి కావలసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, ఆటపాటలు, పోటీలు, భజనలు, అటువంటి అశ్లీలమైనటువంటి పాటలు కూడా ఎక్కడా లేకుండా అధికారులు, ప్రజలు అందరూ కూడా సంఘటితంగా వాళ్ళకి కావలసినటువంటి ఇవ్వటానికి వినాయక సమితి సిద్ధంగా ఉంది. అధికారులతో కూడా కలిపి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి రేపు బాలగంగాధర తిలక్ 23వ తారీఖున జన్మదినం నాడు జనరల్ బాడీ ఏర్పాటు చేసుకోవడం జిల్లా అంతా కూడా కాకినాడలో. భవిష్యత్తులో వాళ్ళకి మండపాలకు అన్ని కావాల్సినటువంటి పర్మిషన్లు వాళ్ళ సింగిల్ విండో విధానంలో మా కమిటీ సభ్యులు వెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఈ పేపర్ తీసుకుని ఆ మండపాల వారి దగ్గరికి ఈ పేపర్ ద్వారా మా వాళ్ళే పూర్తి చేయించుకుని తద్వారా ఆన్లైన్లో పర్మిషన్లు ఇప్పించడం కానీ, వాళ్ళకి ప్రతిరోజు కావాల్సినటువంటి కార్యక్రమాల్లో భజనలో కానీ, పెద్దల యొక్క ఆటపాటలు కానీ, పిల్లలకు కానీ కావాల్సిన సౌకర్యాలని వాళ్ళకు కూడా సహకారం అందిస్తూ గణేష్ ఉత్సవాలను అద్భుతంగా జరుపుకోవడానికి ఈ రోజున సమావేశం అంతా కూడా వాళ్ళందరినీ కూడా ఈరోజు కార్యవర్గ సమావేశానికి ఏర్పాటు జరిగింది. ఇదే విధంగా కాకినాడ మండలం కానీ, కాకినాడలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మండలాలు కమిటీలు వేయడానికి నిర్ణయించుకున్నాము. వాళ్ళందరినీ ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి వారి యొక్క సూచనల మేరకు మా కాకినాడ జిల్లా గణేష్ కమిటీ వారు కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి గణేష్ ఉత్సవ కమిటీలు అందరూ కూడా సింగిల్ విండోలాగా విధంగా ఉండేట్టుగా ఒక ఫారం ఒకటి తయారు చేసి ఇచ్చామండి. అలాగే తీసుకోవాల్సిన నియమ నిబంధనలన్నీ కూడా మేము పాంప్లెట్ రూపంలో అందరికీ ఇవ్వడం జరుగుతుందండి. మేము మా యొక్క ఉద్దేశం ఏంటంటే మన హిందూ సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక తాటిపై తీసుకురావడం ఉద్దేశంతో మనందరం కూడా కాకినాడ జిల్లాలో కాకినాడ ఉత్సవ సమితి గణేష్ ఉత్సవ సమితిని ఒక సిస్టమేటిక్గా ఏర్పాటు చేయడానికి మేము అందరం నిర్ణయించాము. దానికి సహాయ సహకారాలు అందరూ కూడా ఎల్లవాళ్ళ మా కమిటీ వాళ్ళు ఇస్తారు. ఈ కాకినాడ మున్సిపాలిటీ అవనండి, గ్రామాలు అవనండి, మండలాలు అవనండి, ఎవరికి ఏ విధమైన అవసరం వచ్చినా కూడా మా కమిటీ వారు మేము సహాయ సహకారాలను కలిగి ఉన్నాము. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మీ అందరినీ కూడా మీకు ఏ అవసరం ఉన్నా మా కమిటీని సంప్రదించి సింగిల్ విండో ఫామ్ ఫిల్అప్ చేసినట్లయితే మీ తరపుని వివిధ గవర్నమెంట్ ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి, డిపార్ట్మెంట్ నుంచి, ఫైర్ అండ్ సేఫ్టీ అండ్ పోలీసుల దగ్గర నుంచి, గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మీకు పర్మిషన్లు సింగిల్ తేగలవని ఈ విధంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీరందరూ కూడా ఇతరులకి అసభ్యం కలగకుండా ఒక నియమ నిబంధనలు పాటిస్తూ హిందూ ధర్మ ప్రకారము ఒక పద్ధతి ప్రకారం ఒక తాటి మీద ఉంటారని మేము ఆశిస్తూ
మీ అందరికీ సహాయ సహకారం కావాలని ఆశిస్తాను. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ కాకినాడ ఎలైట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు పాస్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, అసిస్టెంట్ గవర్నర్ టివి రమణారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నూతన అధ్యక్షుడిగా లెనిన్ లంకే, కార్యదర్శిగా తుమ్మలపల్లి నారాయణరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 2025-26 రోటరీ జిల్లా గవర్నర్ మరియు క్లబ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ రొటేరియన్ కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా, డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి, అలాగే అసిస్టెంట్ గవర్నర్ టివి రమణారావు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పీడీజీ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ రోటరీ సేవా కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు. రాబోయే రోజుల్లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ తదితర రంగాల్లో చేపట్టనున్న సేవా కార్యక్రమాలను వివరించి సమాజ అభివృద్ధికి క్లబ్ విశేషంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సునీల్ లంకే, బీకే శ్రీనివాస్, సత్యారెడ్డి, క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ క్లబ్ ఫౌండర్ తంబాబత్తుల రవి, డాక్టర్ అనీష్, డాక్టర్ పవన్, ఫణి, ఇతర క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Club member for placing their trust and confidence in me. I accept this responsibility with humility, dedication and commitment to serve our club and our community to the best of my ability. Before I speak about the year ahead, I would like to express my heartfelt gratitude to our outgoing President, Rotarian Dr. Pavan Garu and outgoing Secretary, Rotarian Shravanti Garu, for their dedicated service and leadership during the past Rotary year. Let us give them a well-deserved round of applause. I also extend a warm and heartfelt welcome to all our team members and new Rotarians who have joined us this year. Your enthusiasm, fresh ideas and willingness to serve will be a great strength to our club. Together, we will grow, we will learn and we will create a lasting impact in our community. Past presidents, esteemed members, guests, ladies and gentlemen, good evening to everyone. Today I stand before you after completing my tenure as a president of Rotary Club of Kakinada Allied for the year of 25-26. My heart is filled with gratitude, pride and satisfaction. First and foremost, I sincerely thank every member of our club for your unwavering support, dedication and teamwork. Whatever we achieved during this year was not because of one individual, but together. This year, our focus was simple, to serve our society with compassion, commitment and consistency. Maternal mortality rate తగ్గించగలిగితే దట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద కంట్రీస్ హెల్త్. అంటే ఒక జాతీయ హెల్త్ స్టేటస్ ఎలా ఉందా అన్నది అది ప్రతిబింబిస్తుంది. అలాగే కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో మహిళా సాధికారిత మీద, యూత్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడుతుంది రోటరీ. మహిళా సాధికారిత అంటే ఎందుకు చదువుకున్న మహిళ, సంపాదించే మహిళ ఉన్నటువంటి ఇంటిలో డెఫినెట్గా పిల్లలు చాలా బాగా పైకి వస్తారని రోటరీ నమ్మింది. అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఈరోజు అందరికీ తెలుసు, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. ఇక్కడ టేబుల్ మీద ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పెట్టారు. లాస్ట్ 1 year నేను గవర్నర్గా ఉండి కనీసం ఒక 20,000 ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయడం ప్రివెంట్ చేయగలిగాను. అంటే బికాజ్ మీరు తప్పడు కొడితే ఇది ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టారు. సో ఐ ఓన్లీ ఆస్క్ యూ టు ప్రాక్టీస్ వాట్ యూ వాంట్ టు ప్రీచ్. సో తప్పడు కొడితే మాత్రం మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను నమ్మను. సో ఇట్ ఇన్ ప్రాక్టీస్. సో మీరు మీ నిజ జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ మిమ్మల్ని చూసి మీ పిల్లలు క్యారీ చేస్తారు. అంటే మొక్కలు నాటితే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనుకుంటే సరిపోదు. ఆ మొక్క నాటి మొదట్లో ఇదే ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు పోతే అదే ప్లాస్టిక్ బాటిల్ అక్కడ వేస్తాము. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ దేశంలోని ఏకైక ప్లాటినం సర్టిఫైడ్ ఎక్మో కేంద్రంగా అరుదైన గుర్తింపు పొందినట్లు ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యున్నత ప్రమాణాలతో ఎక్మో సేవలు అందిస్తున్నందుకు గాను అంతర్జాతీయ సంస్థ ఎక్స్ ట్రాకార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ యశోద హాస్పిటల్స్కు అత్యున్నత ప్లాటినం అవార్డు ప్రదానం చేసినట్లు హాస్పిటల్ సీనియర్ లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ వి రవిశంకర్ తెలిపారు. ఈ సమావేశంలో యశోద హైటెక్ సిటీ మార్కెటింగ్ టీం లీడర్ చంద్రశేఖర్, ఎస్వివి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను.
ఈరోజు మనందరం ఇక్కడ ముఖ్యంగా కలుసుకోవడానికి కారణం ఎక్మో అనే ఒక పరికరం గురించి దాని పని విధానం గురించి తెలియజేయడానికి యశోద హాస్పిటల్ హైటీ సిటీ నందు సీనియర్ లీడ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న డాక్టర్ రవిశంకర్ గారు వచ్చి ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాము. ఇది చాలా క్రిటికల్ ఉన్న సందర్భాల్లో వాడతాము. అలాంటిది మనము పేషెంట్ ఎక్కడున్నా ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనం అక్కడికి వెళ్ళి ఈ ఎక్మో అనే మెషిన్ ఇనిషియేట్ చేసి మనం ఎయిర్ అంబులెన్స్ ద్వారా కానీ లేదా రోడ్ మీద వెళ్తున్న అంబులెన్స్ ద్వారా కానీ మనము పేషెంట్ని పెద్ద సెంటర్కి షిఫ్ట్ చేసుకోగలం. అయితే ఇందులో ఏముంటుంది అంటే మన వెంటిలేటర్ చేయలేని పనిని మనం ఈ ఎక్మో మెషిన్ ద్వారా అందించగలుగుతాం. ఈ మధ్య కాలంలో మనము భీమవరంలో ఒక కేసు ఇలాగే బాగా క్రిటికల్గా ఉన్నప్పుడు మనం అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మనం ఎయిర్ అంబులెన్స్ ద్వారా అక్కడ వరకు భీమవరం రీచ్ అవ్వగలిగి అక్కడ మనం ఎక్మో తీసుకెళ్ళి పెట్టి మనం అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ చేసుకుని పేషెంట్ని మంచిగా చేసిన తర్వాత ఎక్మో మెషిన్ వెంటిలేటర్ అన్ని తీసిన తర్వాత ఇప్పుడు నార్మల్గా ఆయన చేసుకోగలుగుతున్నారు. అంటే అలాంటి చాలా క్లిష్టమైన సందర్భాల్లో కూడా మనం పేషెంట్ని కాపాడగలుగుతున్నామంటే కేవలం ఇలాంటి పరికరం మనకి అందుబాటులో ఉంది కాబట్టి. ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే కనుక ఇలాంటిది అసలు ఒక మెషిన్ ఉంటుందా, ఇలాంటివి మనం పెట్టవచ్చా, అది ఇలాంటి చిన్న చిన్న ప్లేసెస్లో ఏమైనా చేయగలమా, హాస్పిటల్ చిన్నదైనప్పటికీ కూడా మనం మినిమం సపోర్ట్తో కూడా మనం చేయగలమో అనేది అందరికీ తెలియాలి. ఎందుకంటే మనం చాలా అడ్వాన్స్ అవుతున్నాం. అందులో భాగంగా క్రిటికల్ కేర్ సర్వీసెస్ విభాగంలో మనం చాలా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇలాంటి పరికరాలు ఉన్నాయని, ఇలాంటి సందర్భాల్లో మనం వాడగలుగుతామని, అందులో ఎస్పెషల్లీ ట్రాన్స్ప్లాంట్ సందర్భాల్లో ఏంటంటే ఇలాంటి మెషిన్ పెట్టి ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తాం. మనం గుండె మార్పిడి కానీ ఊపిరితిత్తుల మార్పిడి కానీ ఇలాంటి పరికరాల సహాయంతో ఈ మధ్యకాలంలో చాలా తరచుగా చేస్తున్నాం. అలాంటిది మన సెంటర్లో క్రిటికల్ కేర్ కానివ్వండి, ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ కానివ్వండి, ఎక్మో సర్వీసెస్ కానీ ఇలాంటి అడ్వాన్స్డ్ థెరపీస్ మనకి అందుబాటులో ఉన్నాయి. మనం 24 గంటలు మనం ఈ సర్వీసెస్ ఎక్కడైనా ఎప్పుడైనా పొందగలిగే పరిస్థితిని మనం అందజేయగలుగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 15వ బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేవలకు శుభారంభం చేసింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న షాపింగ్ ఫెస్టివల్ అమ్మకాలు ఆరంభించింది. ఈ సేల్ 15వ సంవత్సరంలోకి ప్రవేశించడం విశేషం. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం సంతోషపూర్వకంగా స్వాగతం పలుకుతూ తమ కస్టమర్లకు ధన్యవాదాలు తెలియజేసింది. తాజా స్టాక్పై 66% వరకు తగ్గింపుతో గవర్నమెంట్స్ ను అందుబాటులో ఉంచింది. ఈ ఆషాఢం షాపింగ్ కిలోల్లో సంతోషం టన్నుల్లో నినాదంతో సరికొత్త షాపింగ్ అనుభూతిని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తమ ఆత్మీయ కొనుగోలుదారుల కోసం సిద్ధం చేసింది. మహిళలకు ఆశ్చర్యం కొలిపే సాంప్రదాయాన్ని ప్రతిబింబించే పట్టు చీరలు, డిజైనర్ చీరలు, అద్భుతమైన లెహెంగాలు ఉన్నాయి. పురుషుల కోసం షార్ప్ ఎథ్నిక్ వేర్, స్టైలిష్ షేర్వాణీలు, స్మార్ట్ క్యాజువల్స్, లేటెస్ట్ ట్రెండింగ్ అవుట్ఫిట్స్ కొలువుదీరాయి. ఇక పిల్లల కోసం కళ్ళు మిరుమిట్లు గొలిపే ఎథ్నిక్ వేర్, అనేక రకాల కంఫర్టబుల్ క్యాజువల్స్ అలరిస్తున్నాయి. సాంప్రదాయబద్ధమైన వేడుకలు, శుభకార్యాలు, పర్వదినాల కోసం కుటుంబంలోని అన్ని తరాల వారిని ఆనందంలో ముంచెత్తే విధంగా సరిసాటి లేని వెరైటీలతో తగ్గింపు ధరలతో కూడిన తాజా స్టాక్ సిద్ధం చేశాం. ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అంటూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు స్వాగతం పలికారు. 6-7 సంవత్సరాలుగా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న కాకినాడ ప్రజలకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు ముందుగా కృతజ్ఞతలు. మన ఎవరి ఇయర్ ఎంతగానో ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ కిలో సేల్ మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కాకినాడలో గ్రాండ్గా లాంచ్ అయిందండి. ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా కిలోల్లో శారీస్ అమ్మకాలు జరుగుతున్నాయి. పెట్టుబడి శారీస్ కానించి పెళ్లి పట్టు చీరల వరకు అన్ని కిలోలో అమ్మబడుతున్నాయండి. అది పెట్టుబడి శారీస్ వచ్చి కిలో సింథటిక్ శారీస్ 450 నుంచి 600 వరకు అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే ఫ్యాన్సీ శారీస్ 650 నుంచి 1000 రూపీస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. పట్టు శారీస్ 1500 నుంచి మనకి 3000 వరకు అవైలబిలిటీగా ఉన్నాయండి. మన పట్టు బ్రొకెట్ శారీ కిలో 4000, 1 కిలో కంటే 1 కిలో ఫ్రీ కూడా కొత్తగా లాంచ్ చేయడం జరిగిందండి. అలాగే హ్యాండ్లూమ్ శారీస్ కూడా మనకి కిలో 1600 నుంచి 2800 వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే ఇవే కాకుండా మనం ఈ సంవత్సరం కొత్తగా కాంబో శారీస్ని కూడా లాంచ్ చేసామండి. 4995కి 4 శారీస్, 5995కి 3 శారీస్, 6995కి 3 శారీస్ అని పట్టు శారీస్ మనకి కస్టమర్లకి అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే ఫ్యాన్సీ శారీస్లో వచ్చేటప్పటికి బనారస్ మ్యాంగో శారీస్ 9999కి 4 శారీస్, బనారస్ క్రిస్టల్ శారీస్ 1595 శారీ కొంటే 49 రూపీస్కి సెకండ్ శారీ ఇవ్వబడుతుందండి. అదే పట్టులో కూడా మనకి 4995, 3295, 3395 బ్రొకెట్ శారీస్ కూడా ఒక శారీ కొంటే సెకండ్ శారీ 49 రూపీస్ కూడా లభిస్తున్నాయండి. మనకి నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళకి కానీ, పూజలకు కానీ, పెట్టుబడులకు కానీ
ఈ ఆఫర్స్ అన్నింటినీ కాకినాడ ప్రజలు సవ్యంగా వినియోగించుకుంటారని, ఎప్పటిలాగానే మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కాకినాడ. సాయి తన్మయి జాతీయ అంతర్జాతీయ రైఫిల్ షూటింగ్ లో మెడల్స్ ను సాధించి కాకినాడ జిల్లా కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సతీష్ ఆకాంక్షించారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో 50 మీటర్ల విభాగంలో రోల్డ్ సిల్వర్ మోడల్స్ ను సాధించగా కుమార్తెను రైఫిల్ షూటింగ్ పోటీలకు తీసుకువెళ్తూ తాను కూడా సీనియర్స్ విభాగంలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, డిఎస్డీఓ సతీష్ కుమార్లు ఆకాంక్షించారు. మెడల్స్ ను సాధించిన సాయి తన్మయి, కల్పనలు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, డిఎస్డీఓ సతీష్ కుమార్లను కలవగా వారిని ఎమ్మెల్యే కొండబాబు, డిఎస్డీఓ సతీష్ కుమార్లు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ ను సాధించాలని ఆకాంక్షించారు. మన కాకినాడ పట్టణానికి చెందిన సాయి తన్మయి రైఫిల్ షూటింగ్లోని 2 బంగారు పథకాలు, 2 సిల్వర్ పథకాలు సాధించడం చాలా ఆనందకరమైన విషయం. మన కాకినాడ పట్టణానికి చాలా గర్వకారణం. అదేవిధంగా రేపు సాయి తన్మయి సౌత్ జోన్ నేషనల్స్కి సెలెక్ట్ అవ్వడం చాలా గొప్ప విషయం. ఈ అమ్మాయిని నేను ఆశీర్వదిస్తూ రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా మెడల్ సాధించి మన రాష్ట్రానికి, దేశానికి, మన కాకినాడ పట్టణానికి మంచి పేరు తీసుకొస్తుందని నేను ఆశిస్తున్నాను. కాకినాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ పత్రిజీ డాక్యుమెంటరీ యూవి 2 తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక రాష్ట్రంలో 250 థియేటర్స్ లో ఒకే సమయంలో ప్రదర్శించారు. ఉదయం 7:45 నుండి 8 గంటల వరకు 1,00,000 మందితో ధ్యానం చేయడం జరిగింది. అందులో భాగంగా కాకినాడ మెయిన్ రోడ్లో గల తిరుమల థియేటర్లో బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ జీవిత కథాంశంగా రూపొందించిన బ్రహ్మర్షి పత్రిజీ చిత్రం ప్రదర్శన కార్యక్రమం జరిగింది. తొలుత థియేటర్స్ కు చేరుకున్న వారితో ధ్యానం చేయించారు. అనంతరం కాకినాడ జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు అడబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ అఖండ విజయాన్ని అందించిన ధ్యాన మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా ధ్యాన మిత్రులకు నమస్కారం. ఈరోజు మా ధ్యాన మిత్రులందరికీ చాలా సంతోషకరమైన రోజు. పత్రిజీ సినిమా ఈరోజు 2 రాష్ట్రాల్లో మరియు కర్ణాటకలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందరూ చాలా ఉదయం 6 గంటలకే వచ్చారు, థియేటర్ దగ్గరికి వచ్చి జనాలు వచ్చారు. మీరు అందరూ చూసి తరించవలసిందిగా కోరుతున్నాము. ప్రతి నెల 6వ తారీఖు కాకినాడలో మెడిటేషన్ క్లాస్ పెడతారు. దాన్ని కూడా మీరు అందరూ కాకినాడ ప్రజలందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు సినిమాలో 1,00,000 మందితో ధ్యానం ఒకే టైంలో జరుగుతుంది. ఇది చాలా అపురూపమైన ఘట్టం. ఈరోజు అందరూ ధ్యానంలో ఉన్నారు. మొత్తం అన్ని థియేటర్లు కూడా ఫుల్ అయిపోయినాయి. హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశారు అన్ని థియేటర్లు కూడా. మళ్ళీ ఇది పార్ట్ 1, పార్ట్ 2 కూడా త్వరలో రాబోతుంది. థ్యాంక్ యూ. స్నేహానికి గుర్తుగా ఉండాలనే ఉద్దేశ్యంతో పర్యావరణ రక్షణ కోసం మొక్కల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు వేళంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1969-80 సంవత్సరంలో 10వ తరగతి చదివిన 12 బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేళంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన 1969 నుండి 1980 వరకు గల 12 బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. బ్యాచ్ల వారిగా సమావేశమై అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే తోటి పూర్వ విద్యార్థులు ఇచ్చిన మామిడి మొక్కలను వచ్చిన వారి అందరి పూర్వ విద్యార్థులకు తలాటం భాస్కర్రావు పంపిణీ చేశారు. అదేవిధంగా వారి జ్ఞాపకార్థంగా చదివిన స్కూల్లో ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశ్యంతో జిరాక్స్ మిషన్ పంపిణీ చేశారు. ఆ సంవత్సరం చదివిన విద్యార్థులందరూ గ్రూపులుగా ఏర్పడి ఫోటోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశ్యంతో మన స్నేహానికి గుర్తుగా ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర మొక్కను నాటి వాటిని పెంచుకోవాలని అన్నారు. వచ్చిన గురువులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చోడిశెట్టి చంటి, తలాటం భాస్కర్రావు, చెక్కపల్లి పక్రీరావు, మొర్ల వీరయ్య చౌదరి, లక్మాన వీరన్న, కుంచె సామమూర్తి, డాక్టర్ బోండా వెంకన్నరావు, చింత సత్యనారాయణ, శివశంకర్ వరప్రసాద్, పిట్ట వీర రాఘవమ్మ, మార్నేని వీర రాజమ్మ, మొల్ల మంగతాయరు, కన్యకా పరమేశ్వరి, నారయ్య చౌదరి, శుంకర వెంకటేశ్వరరావు, చదువు చెప్పిన గురువులు తదితరులు పాల్గొన్నారు. అందరినీ ఇక్కడ సమ్మేళనం చేయడం అనేది ఒక చిన్న విశేషం కాదు, చాలా పెద్ద విశేషం చేశారు. ఇందులో ముఖ్యంగా తలాటం భాస్కర్రావు గారు, రఘమన వీరన్న గారు, అలాగే యాలగడ్డ వీరన్న గారు వగైరా చాలా మంది రెమ్మలపూడి ఆయన ఎందరో కలిపి చాలా సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కృషి ఫలించి ఈవేళ చాలా మంది దగ్గరగా ఒక 700 నుంచి 800 మంది దాకా ఇక్కడ హాజరవడం జరిగింది. వీళ్ళందరికీ ఉదయం టిఫిన్లు ఏర్పాటు చేశారు, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు, మళ్ళీ 4 గంటలకు స్నాక్స్ ఏర్పాటు చేసి ఘనంగా టెంట్లు వేసి టేబుల్స్ అయ్యి చైర్స్ అయ్యి అరేంజ్ చేసి చాలా బాగా ఏర్పాటు చేశారు. ఈ ఘనంగా ఏర్పాటు చేసిన తర్వాత లాస్ట్ని మామిడి మొక్కలు పంచుతున్నారు. ఎవరి మట్టుకాళ్ళు ఈ మొక్కలు తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర వీటిని పెంచి ఇక్కడ మనం ఏర్పడిన
స్నేహానికి చిహ్నంగా ఇంటికాడ మొక్కలను పెంచుకుని అక్కడ దాన్ని పోషించవలసిందిగా కమిటీ వారు కోరుతున్నారు. అంచేత ఇక్కడ ఈ సమయం ఏర్పాటు చేసి ఈ రకంగా ఏర్పాటు చేసిన అందరికీ ఇక్కడ వచ్చిన సోదరీమణులకు సోదరులకు అందరికీ కూడా మా కమిటీ తరఫున చాలా ఆనందం వ్యక్తపరుస్తూ మళ్ళీ ఇలాంటి సమ్మేళనం ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు. అలాగే అందరికీ కూడా రిటర్న్ గా ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ వ్యవసాయదారులు వాళ్ళందరికీ కూడా మామిడి మొక్కలు ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామండి. అలాగే ఇంకోటి మద్ది మొక్కలు, వేప మొక్కలు, రావి మొక్కలు కూడా ప్రతి విలేజ్ కి 2 చొప్పున మా స్టూడెంట్స్ ఒక 3 ఏళ్ల వరకు పెంచి అవి పెద్ద చేస్తానంటే అవి కూడా కార్యక్రమం చేస్తున్నామండి. ఇవన్నీ కార్యక్రమాలతోటి ఈ రోజు ఈ సహకరించిన జనం అంతా బాగా 1969 నుంచి 70 వరకు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరూ వేళ స్కూల్లో పాల్గొని జయప్రదం చేశారండి. మరి ఈ స్కూల్ కూడా ఆవిడ అన్న తల్లి శరీరాన్ని ఇస్తే ఈ స్కూల్ MZPH స్కూల్ వారికి జ్ఞానాన్ని ఇచ్చిన తల్లిగా భావించి ఆ తల్లిని చూడడానికి వచ్చారు అందరూ. తర్వాత వాళ్ళ స్కూల్కి ఏదైనా చేయాలని సంకల్పంతో అందరూ ఉన్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఇవి కావాలి అని చెప్పి కోరారు. అందులో జిరాక్స్ మిషన్ కావాలంటే ఇమీడియట్ గా అది కూడా తెచ్చామండి. అది కూడా వారికి ప్రజెంట్ చేస్తున్నామండి. ఈ రోజు మధ్యాహ్నం పోయిన తర్వాత ఆ కార్యక్రమం ఉంటుందండి. ఆ జిరాక్స్ మిషన్ ప్రజెంట్ చేసిన తర్వాత ఈ స్కూల్కి ఏవేవి కావాలో అన్ని ఈ సంవత్సరం ఎవరైతే ముందుకు వచ్చారో దాతల దగ్గర నుంచి విరాళాలు సేకరించి ఆ కార్యక్రమాలు డైనింగ్ హాల్ అని, అలాగే లీకేజీలు ఉన్నాయి బిల్డింగ్ లో, బెంచెస్ అని, మంచినీటి సదుపాయం అని ఇలా అడిగారు. అవన్నీ కూడా సమకూర్చడానికి ముందుకు వచ్చామండి. అవి బడ్జెట్లు చేసి విరాళాలు సేకరించి పూర్తి చేస్తామండి. ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను కనుక దీని డెవలప్మెంట్ కి చాలా కృషి చేసాం. ఈ హై స్కూల్ని నల్మాడు సూర్యనారాయణ గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్ చేశారు. నేషనల్ పార్టీ హెడ్ మాస్టర్గా ఉంటుంది. 1972లో వచ్చారు. 76లో నేను 4 years ఆయనతో కలిసి పనిచేశాను. ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చి ఈ గ్రామస్తులకు ఇచ్చిన సహకారంతో ఈ స్కూల్కి డొనేషన్ చేసిన మెర్ల వెంకట్రావు గారి సోదరులున్న 4 ఫోటోలు, వారి బావగారు ముత్యాల వారి ఫోటోలు ఈ స్కూల్లో ఇనాగ్రేట్ చేయమని గవర్నమెంట్తో పర్మిషన్ తెచ్చి అది పెట్టడం స్కూల్లో పెట్టడం జరిగింది. ఈ సహకారం అంతా కూడా నల్మాడి సూర్యనారాయణ గారు చేశారు. దీని డెవలప్మెంట్ గార్డెన్కి పూనా నుంచి సీడ్స్ తెప్పించి గార్డెన్ పెంచి నెయ్యి తవ్వి గార్డెన్ పెంచి స్కూల్ డెవలప్ చేయడానికి చాలా సహకారం నల్మాడి సూర్యనారాయణ గారు చేశారు. ఉపాధ్యాయులు, ఈ చదువుకునే పిల్లలందరూ కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం చాలా కష్టపడి చేశారు. దీనికి సైకిల్ షెడ్ లేకపోతే ఏర్లగడ్డ వీరన్న అనే అబ్బాయి, సర్వారెడ్డి గారి అబ్బాయి సైకిల్ షెడ్ వేయించి ఈ పిల్లలకి ఎండలో లేకుండా సైకిళ్ళు ఉండే. తర్వాత 76 జూన్ 30 స్కూల్ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాను. అది స్కూల్ చరిత్ర, ఘనమైన చరిత్ర ఉంది. వేళింగే మెర్లాల్ జిల్లా పరిషత్. నేను రిటైర్డ్ తెలుగు పండిట్. భగవంతుడి దయ వల్ల, సరస్వతి దయ వల్ల నేను సహస్రావధానం కూడా చేయగలిగాను. ప్రపంచంలో ఉండే 6 సహస్రావధానంలో నేను ఒకడిని. నా శ్రీమతి ఇక్కడ 69 బ్యాచ్ SSL చదివింది. ఆవిడకి ఇవాళ ఓ మంచి మీట్ ఉంది ఆలోచనతో అంత సమ్మేళనం కోసం మేము ప్రత్యేకంగా మా కాశీ ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసి మేము ఇక్కడికి వచ్చాం. అందరూ 71 ఏళ్ల వయసు వాళ్ళందరూ కలిసి ఒకరు కలుసుకోవడం చాలా గొప్ప సన్నివేశం. అది బంధుత్వానికి కారణం ఉంటుంది, స్నేహానికి మాత్రం కారణం ఉండదు. స్నేహం మాత్రం అవ్యాజమైనది. అవ్యాజమైన స్నేహితులందరూ రోజు కలుసుకోవడం ఏదైతే ఉందో అది నిజమైన అద్భుతమైన సమ్మేళనం. అటువంటి సమ్మేళనంలో ఈవిడ పాల్గొన్నందుకు, ఈవిడతో పాటు నేను వచ్చినందుకు ఇక్కడ పెద్దలందరూ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అంశాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి భాస్కర్ రావు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వచ్చిన మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ హాయిగా సుఖంగా భావి జీవితాన్ని హాయిగా గడపాలని, పిల్లలతో ఇబ్బంది లేకుండా, పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, పిల్లల్లో ఇబ్బంది పడకుండా హాయిగా సుఖంగా బ్రతకాలని కోరుకుంటూ అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదాలు కోరుకుంటూ నమస్తే.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆశయ సాధనకు పార్టీలకు అతీతంగా కాపులు అంత కృషి చేయాలని కాపు నేతలు అన్నారు. కాకినాడ కాపు కళ్యాణ మండపంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు జేఏసీ నేతలు యేసుదాస్, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీలు మాట్లాడుతూ కాపు జాతి కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డారని అన్నారు. 1994 ఉద్యమంలో కాపు సాధనా సమితి నేతలతో పాటు భార్య పద్మావతి వద్ద సెనేడ్ గుళికలు ఉంచి ఉద్యమం చేశారని గుర్తు చేశారు. ముద్రగడ పోరాట ఫలితంగానే జీవో 30, కాపు కార్పొరేషన్, విదేశీ విద్య ఇవన్నీ ముద్రగడ పోరాట ఫలితంగానే వచ్చాయని అన్నారు. మండుటెండలో కిర్లంపూడి నుంచి తిరుపతికి సైకిల్ యాత్ర చేశారని చెప్పారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ 1978లో ఎమ్మెల్యేలైన వారంతా ఉన్నత స్థాయి పదవులు అనుభవించారని, ఆర్థికంగానూ స్థిరపడ్డారని అన్నారు. ముద్రగడ మాత్రం వారందరికంటే ప్రజల్లో ఎంతో కీర్తి గడించారని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ అభిమానం, ఆప్యాయతలు, గౌరవానికి పెట్టింది పేరు ముద్రగడ అని చెప్పారు. ఆయన ఆశయాలు కొనసాగించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆరేటి ప్రకాష్, పేపకాయల రామకృష్ణ, రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, తోట రాజీవ్, నల్లా పవన్, దుగ్గన బాబ్జీ, చిట్నీడి శ్రీనివాస్, బసవ ప్రభాకర్ రావు, పెదింశెట్టి వెంకటేశ్వరరావు, సినీ నిర్మాత ముత్యాల రామదాసు, తుమ్మలపల్లి రమేష్, కోపిశెట్టి శ్రీనివాస్ పాటు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. వారు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల కోసం ఆయన సర్వం రాజకీయంగా పాడేయారు, ఆర్థికంగా పాడేయారు, ఆరోగ్యంలో పాడేయారు. అన్ని రకాలు కూడా ఏ ఉద్యమం అన్నా ఆయన తీసుకున్నది కాదు. ఎవరన్నా ఉద్యమం చేస్తే వాళ్ళ న్యాయం కోసం ఉత్తరకాంచి ఉద్యమం దగ్గర నుంచి కూడా రావులపాలెం ఉద్యమం కానీ, విజయవాడ కృష్ణానది కానీ, ఈ కాపు రిజర్వేషన్ ఒక్కటే వారు తీసుకుని భుజాన్ని వేసుకున్నారు. టోటల్గా చెప్పాలంటే స్వప్రయోజనాలు పక్కన పెట్టి అన్ని కులాలకి, అన్ని మతాలకి కూడా ముద్రగడ గారు 94 జీవో పనికిరావడం జరిగింది. కష్టపడింది కాపులైతే ముస్లిమ్స్కి, కళీకి, కాంట్లకి, బీసీలకి, అయ్యార్కలకి అందరికీ కూడా 13 కులాలకు రిజర్వేషన్ ఇచ్చి కాపులకు రిజర్వేషన్ లేని పరిస్థితి కూడా అయ్యింది. మీ అందరికీ తెలుసు. ఏదేమైనా మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఉభయ రాష్ట్రాల్లోని, భారతదేశంలోని ముద్రగడ పద్మనాభం గారంటే ఒక బ్యాండ్ అంబాసిడర్. రిజర్వేషన్ సేవల దానిలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. అనేది ఎంతో కష్టపడి కష్టానికి నష్టానికి ఊడ్చి కూడా కాపు ఉద్యమ నాయకుడిగా ఉండి చాలా వరకు ఆయన పనిచేశారు. ఈనాడు ఏంటంటే ఆయనకి అన్నిటికీ కంటే ముఖ్యమైనది ఏంటంటే చాలా పట్టుదల. ఏదైనా పట్టుదల వస్తే వ్యాపారాన్ని కూడా దగ్గర అనేది ఏదంటే అదే యాక్రాడిక అటువంటి విధానంతో ఉండి ఏదైనా సాధించగల వ్యక్తి పట్టుదలతో సాధిస్తారు. ఆ పని ఆ ఏదైతే ఉందో ఆ అంశం అంతా కూడా పూర్తి స్థాయిలో వచ్చే వరకు కూడా ఎప్పుడు కూడా వెనక వేసే అడుగు కొంతవరకు వేయలేదు. ఏ అడుగు కూడా వెనక వేయలేదు. ఏదంటే అది దానికి తీరలేదు. అటువంటి మంచి నాయకుడు. ఒక మాట మాట్లాడిన తర్వాత ప్రాణం పోయినా సరే వెనక్కి తగ్గకూడదనేటువంటి ఈ 2 లక్షణాలలో ఆయన రాజీపడి ఉంటే ఏనాడో మన కోరికలు తీరే విధంగా ముఖ్యమంత్రి అయి ఉండేటువంటి వ్యక్తి ఆయన. ఆ 2 ఉండుంటే ఇప్పుడు వీళ్ళందరి గురించి 4-5 గురించి చెప్పాం. ఈ 4-5 గురించి చెప్పుకుంటే ఆర్థికమైనటువంటి పరిస్థితి చూసుకుంటే 78లోనే వీళ్ళందరికంటే పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. 78లోనే ఈరోజు లెక్కించలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. సరే, వాళ్ళ అదృష్టం ఆర్థిక పరిస్థితుల్లోనే ఎదిగారు. అదేవిధంగా అధికార పరంగా కూడా ఎదిగినటువంటి వ్యక్తులు. ఎవరో అదృష్టాన్ని ఎవరు కాదు, కొలమానం చేయలేము. కానీ నేను అనుకునేది వ్యక్తిగా ఎదిగాడు తప్పితే వ్యక్తిగతంగా మాత్రం నష్టపోయినటువంటి వ్యక్తి పద్మనాభం గారు అనేటువంటి చెప్పదలుచుకున్నాను. వ్యక్తిగా వీళ్ళందరికీ ముఖ్యమంత్రి 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన, లేకపోతే ఎక్కడెక్కడో పదవులు చేసిన, వేల కోట్లు సంపాదించినప్పటికి కూడా పద్మనాభం గారికి ఏ మాత్రం కూడా ఎవరో సాటి రాలేనటువంటి చెప్పడంలో ఏమాత్రం అందేస్తుంది. ఆయనలో ఉన్న భావావేశం మమ్మల్ని మా దెబ్బలు మాది ఇవన్నీ చూసేటప్పటికీ ఆయన ఆ భావావేశం తనకు వచ్చింది. నిజంగా కూడా ఆ స్టేట్మెంట్ రాలేదని ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చేసారు. ఎమ్మెల్యే పదవులు వదిలేశారు. ఎవరి కోసం?
కాపుల యొక్క ప్రయోజనాల స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. అప్పుడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఆయనతో పాటు ఆయన ఫాలోవర్స్గా ఆ ఉద్యమాన్ని వెంటనే ప్రకటించడం, రావులపాలెంలో రక్తం చెందిన రావులపాలెన్నే భారీ సభగా ఏర్పాటు చేయడం, కాపు అయితే కదలరా అని చెప్పేసి అక్కడి నుంచి ఆ సభలు నిర్వహించడం, ఆ తర్వాత దాన్ని పాదయాత్రలు, లేకపోతే రాస్తారోకులు, రైలు రోకులు, బహిరంగ సభలు, చివరికి కిర్లంపూడి నుంచి తిరుపతి వరకు సైకిల్ ర్యాలీ. రాజకీయ లబ్ధుల గురించి కానీ, ఉన్నత స్థాయి పదవుల గురించి కానీ అసలు ఏ రోజు ఆయన ఆశించలేదు. అలాంటి వాటి గురించి ఎదురు చూడలేదు. ఏదో లక్ష్యం, ఆ లక్ష్యాన్ని చేరే దిశగానే అడుగులేసేది. ఎక్కడ దానిలో ఎక్కడ అవినీతి లేదు, ఒక తప్పుడు ఆలోచన లేదు, ఏమీ లేదు. ఆ ఉద్యమంలో కూడా ప్రతి అడుగు మేము ఉన్నాం. దాస్ గారు కానీ, నేను కానీ, రామకృష్ణ గారు కానీ, విష్ణు గారు కానీ, ప్రతి దానిలో ఎవరి నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా సరే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆయన కూర్చొని మాట్లాడండి అనేవారు. 1 to 1 అని కొంతమంది గౌరవించిన అసలు నో 1 to 1 ఆల్ ఈ ఉద్యమకారులతోటే అని మమ్మల్ని కూర్చోబెట్టి ఆయన వచ్చిన కూర్చోబెట్టి ఏంటో చెప్పండి అనేవారు. అంత నిజాయితీ పరుడు. ఇలాంటి ఆయనతోటి ఉద్యమం అడుగు వేసి ఎదరికెళ్ళామంటే నిజంగా చాలా గొప్ప విషయం. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నా పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతాను. పద్మనాభ గారి నేను వెళ్ళడానికి ఫస్ట్ టైం ఏంటంటే, నేను కాపులకు సంబంధించి ఏది రిజర్వేషన్ సంబంధించి కొంత స్టడీ చేస్తే 94 ఉద్యమంలో ఆయన చేసిన విషయం కానీ, దాని కూడా ఆయనకున్న పట్టుదల కానీ, ఆయన చేసిన ఉద్యమాల గురించి తెలిసి నేను ఆయన ప్రత్యేకంగా కలవడానికి కిర్లంపూడి వెళ్ళడం జరిగింది. ఇది 2015 మార్చి 23వ తారీఖు 22వ తారీఖు. అప్పుడు ఆయన మనవరాలు 4-5 ఏళ్ళ పిల్ల, ఆ పిల్లతో ఆడుకుంటుంటే ఆయన దగ్గరికి వెళ్ళి చాలాసేపు కూర్చుంటే, నన్ను పిల్లడా కాదంటే నేను పెట్టే బద్దరాజు నన్ను బెవరం చూసాను, అడ్వకేట్ అని చెప్తాను రామరామని కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి అని చెప్పి అది మాట్లాడి నేను ఏం చెప్పానంటే, ఇలా ఉద్యమం చేస్తే బాగుంటుందంటే కాపు రిజర్వేషన్స్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు, కాబట్టి మళ్ళీ మనం ఉద్యమం చేస్తే బాగుంటుందని చెప్తే ఆయన సడన్ గా బైక్ వేసి నాకు 2 చెప్తే దండం పెట్టి, ఏమైనా ఇప్పుడు మా ఇంటికి రాదు, ఇందాక చెప్పినట్టుగానే నేను ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ దారుణంగా నష్టపోయిన ఈ కాపుల గురించి నేను రానని చెప్పడం జరిగింది. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో గల ఎల్ షడాయ్ పవర్ మినిస్ట్రీస్ షిలోహు మహిమ మందిరం 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఎల్ షదాయ్ పవర్ మినిస్ట్రీస్ ద్వారా కాకినాడ పట్టణంలో అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటూ ఈ సేవ పరిచర్యలో గత 24 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అనేక మందిని దీవించబడుతున్నారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ కీర్తిశేషులు రెవరెండ్ డాక్టర్ గాడ్విన్ కుమార్స్ చే స్థాపించబడి బహుబలముగా ఈ పట్టణంలో నడిపించబడుతున్న ఎల్ షదాయ్ పవర్ మినిస్ట్రీస్ ని ఇప్పుడు ఆయన సోదరుడు కాకిలేటి ఎలీషా ఆనంద్ ఆధ్వర్యంలో ఈ మినిస్ట్రీస్ నడిపించబడుచున్నది. ఈ వేడుకలో ఎల్ షదాయ్ పవర్ మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ కాకిలేటి ఎలీషా ఆనంద్, వారి తల్లి పిఆర్ ప్రభావతి, సోదరి రోజా ఫ్లోరెన్స్, ఇంద్రపాలెం పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ టి సాల్మన్ రాజ్, ఐపీఎఫ్ చీఫ్ అడ్వైజర్ రెవరెండ్ దడాల విల్సన్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి సంజీవరావు, హీరో బైక్ షోరూం కోటేశ్వరరావు, సంఘ విశ్వాసులు పాల్గొన్నారు. బ్రదర్ వినోద్ అమలాపురం ఆత్మీయ వాక్య సందేశం అందించారు. ఎల్ షదాయ్ పవర్ మినిస్ట్రీస్ 24వ వార్షికోత్సవం వేడుకలో అనేక మంది దైవజనులు, సంఘ కాపర్లు, సంఘ విశ్వాసులు పాల్గొని ఘనంగా వేడుకలు జరిపించారు. చాలా దూరం వెళ్ళి వారికి చాలా ప్రాంతాలకు వెళ్ళి దేవుని చేత ఎంతగానో బలంగా మాట్లాడతారు దైవజనులు. మరి ఇల్లు కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎలీషా ఆనంద్ గారు కూడా చాలా ప్రేమిస్తారు, నన్ను అన్నయ్య గారు అందరినీ ప్రేమిస్తారు. వారు కూడా మరి దేవుని సేవలు ఇంకొక బలంగా కొనసాగులాగా దేవుడు వారిని కుటుంబాన్ని వారి సేవను వస్తుందని దీవించగాక. ఈరోజు ఆత్మీయ నిద్రలో ఉండిపోయి నువ్వు నీ జీవితాన్ని, నీ ఆత్మీయ స్థితిని, లేకపోతే నువ్వు దేవుడిచ్చిన అద్భుతమైన రక్షణ భాగ్యాన్ని ఏం చేస్తున్నావు? ఉజ్జీవంగా ఉంచుకోలేకపోతూ ఉన్నాం. చూడండి, వాక్యం మనం సరిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. వాక్యం మనం కడదదు, వాక్యం మనం శక్తివంతంగా లేవనెత్తలేదు, వాక్యం మనం ప్రఖ్యాతి గాంచింది. మరి గాడ్విన్ కుమార్ గారిని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఎన్నో చోట్ల ఆయన వాక్య పరిచర్య అద్భుతంగా చేసేవారు. అదేవిధంగా ఆనంద్ గారిని కూడా ప్రభు వాడుకుంటున్నాడు.
కాబట్టి మినిస్ట్రీస్ ఇంకా అభివృద్ధి చెందాలని, ప్రభు వీటిని ఇంకా బలపరిచి వాడుకోవాలని నా యొక్క శుభములు మరి ఎల్ షడాయ్ మినిస్ట్రీకి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తోడుగా ఉండి కాచి కాపాడి నడిపించను గాక. ప్రభుత్వం నుండి ఇళ్ల పట్టాలు పొందిన నిరుపేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు అప్పగించాలని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ అధికారులకు విజ్ఞప్తి చేశారు. తమకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పట్టాలకు స్థలాలు అప్పగించాలంటూ లబ్ధిదారులు పలువురు సిపిఐ ఆధ్వర్యంలో పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఇళ్ల స్థలాలు అప్పగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పొద్దుయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తారని 2 సంవత్సరాలు కాలం గడిచినా కూడా ఇంతవరకు కూడా దీని మీద ప్రస్తావన లేకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతూ ఉన్నారు. గారైనా, ఎంఆర్ఓ గారైనా, కమిషనర్ గారైనా ఎవరైనా కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు, కానీ ఎప్పుడు ఇస్తారన్నది కూడా చెప్పలేని పరిస్థితిలో ఇవాళ బాధితులకి ఇబ్బందికరమైన పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయాల ఎన్నికల ప్రచారంలో తప్పుడు ప్రసంగాలు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తానన్నారు. 2 సంవత్సరాలు పొద్దుయిందే ఎక్కడ మాట్లాడకుండా మీరు మౌనంగా వహిస్తే ఇక ఇళ్ల స్థలాలు ఇస్తారా? మీ కార్యకర్తలకి ఈ వ్యాపారాలు చేసుకోవడానికి అద్దెకి ఇస్తారని బాధ్యతలంతా ఆందోళన చేపడతా ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా ఇళ్ల స్థలాలు ఇప్పించాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని గురించి 15వ తారీఖు నుంచి పాదయాత్ర చేపట్టాం. ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చేదాకా ఈ బాధ్యతకి అండగా ఉండి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కరోనా వైరస్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేనప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రజలకు సూచించారు. కరోనా వైరస్ ప్రభావం గురించి డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఒకటి, కరోనా వ్యాప్తి చెందుతున్నా, కరోనా ఉన్నా లేకపోయినా కూడా మనం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆందోళన పడవసరం లేదు, భయపడాల్సిన పని లేదు, కానీ జాగ్రత్తగా ఉండడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ కామన్ కోల్డ్ వచ్చినా కూడా మనం ఎందుకు తీసుకోవాలి. అందుకనే ప్రజలందరూ కూడా గతంలో చెప్పినట్టే మీ అందరికి కూడా తెలుసు, మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ అంటే దూరం మెయింటైన్ చేయండి. ఎవరికైనా రొంప జలుబు అటువంటిది ఉన్నప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేసి అవసరమైతే మనం మాస్క్ పెట్టుకోవడం, వారికి కూడా మాస్క్ పెట్టుకోమని చెప్పండి. ఒకవేళ రొంప, దగ్గు, జ్వరం మనకు 1-2 రోజుల్లో తగ్గలేని పక్షాన మనం వైద్యుల్ని సంప్రదించాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ కరోనా కోసం ఇప్పుడు ఆల్రెడీ కిట్లు కూడా ప్రభుత్వం అంతా కూడా యంత్రాంగం సిద్ధంగా ఉంచింది. ఎవరికైనా డౌట్ వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి నిర్ధారణ చేసుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ నిర్ధారణ అయిన తర్వాత డాక్టర్ గారు కూడా చూస్తారు కాబట్టి అవసరమైతే ఐసోలేషన్ వార్డులు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నది. ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండండి. మనకి చాలాసార్లు సందర్భాల్లో చెప్పాం, రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే పిఠాపురం ఒక ఎత్తు. ఎందుకంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే పిఠాపురంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంతో పాటు పిఠాపురాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తారు. కాబట్టి పిఠాపురాన్ని ప్రభుత్వ ఆసుపత్రి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో 100 పడకల ఆసుపత్రి కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి అనుమానం వచ్చినా కూడా మన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుని వాళ్ళు నిర్ధారణ చేసుకోండి. మీకు ఎటువంటి సలహాలన్నా కావాలంటే కూడా నేను ఎప్పుడూ కూడా మీకు సిద్ధంగా ఉంటాను. నన్ను ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ సంప్రదించి మీ సలహా తీసుకోవచ్చు. కళ్యాణ్ గారు
మన సొంత పిల్లల్లా చూసుకుంటారు పిఠాపు నియోజకవర్గ ప్రజలు. కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఒక అన్న స్థానంలో, ఒక కొడుకు స్థానంలో ఆయన మీకు ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ఆయన యొక్క ప్రతినిధులుగా మేమందరూ కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కరోనా గురించి ఆందోళన వద్దు, భయం వద్దు, కేవలం జాగ్రత్త మాత్రం చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిటీ ఎమ్మెల్యే వనమాడి పిలుపు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపే. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ వర్మ స్పష్టం. సోనం వాంగ్చుక్ ఉద్యమానికి సంఘీభావంగా కాకినాడ నగరంలో ప్రజా సంఘాల ఆందోళన. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ సేవలు భేష్. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రశంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.